విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, ల్యాప్టాప్లను 5 లక్షల విద్యా భరోసా కార్డును వెంటనే అందించడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం గోదావరిఖని భాస్కర్రావు భవన్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. సెప్టెంబర్ 7 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 13వ సంవత్సరం అధికారంలో ఉన్నా కూడా 3వసారి అధికారంలోకి వచ్చినా కూడా విద్యారంగ సమస్యను పరిష్కరించకుండా ఇలా విద్యకు బడ్జెట్లో కనీసం 10% నిధులు కేటాయించకుండా ఇలా విద్యా కాషాయీకరణ చేసే విధంగా ఇలా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నీట్ పరీక్ష నిర్వహణ కేంద్రమే నిర్వహించడం వల్ల నీట్ పేపర్ లీకేజ్ కావడం, నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం ప్రతిసారి జరుగుతూ ఉంది. మొన్న ఈ విద్యా సంవత్సరం కూడా నీట్ పరీక్ష లీకేజ్ కావడం వల్ల దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష మళ్ళీ రాయడం జరిగింది. ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా నీట్ పరీక్ష నిర్వహణ అనేది కేంద్రం చేతిలో ఉండకుండా రాష్ట్రాలకి అవకాశం ఇవ్వడం ద్వారా ఇలా నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇలా నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇవ్వాలి. రాష్ట్రాల హక్కులు కావాల్సిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ 7న నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం కానీ ఇలా నూతన జాతీయ విద్యా విధానం కూడా పూర్తిగా విద్యార్థుల వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నీట్తో పాటు వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం అదేవిధంగా ఎన్ఈపీ వ్యతిరేకంగా కూడా అసెంబ్లీకి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాలని కోరుతా ఉన్నాం. ఇలా సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ ప్రభుత్వం 13వ సంవత్సరం పాలన ఉంది. కాబట్టి 26 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో నిరుద్యోగులకు ఇచ్చారని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు విద్యార్థులకు ఇస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 34 నెలలు కావస్తా ఉన్నా, 1000 రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నా విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా రేవంత్ రెడ్డి అమలు చేయకుండా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఇలా విద్యాశాఖ సీఎం తన వద్ద వేసుకొని విద్యారంగ అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏ ఒక్క హామీ విద్యారంగానికి అమలు చేసావు రేవంత్ రెడ్డి? విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చావా? విద్యార్థులకు ల్యాప్టాప్ ఇచ్చావా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఉచిత ఇంటర్నెట్ ఇచ్చావా? విద్యా భరోసా కార్డు ఇచ్చావా అని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలోకి వస్తే ఒకేసారి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా ఉన్నాం. 34 నెలల కాలంలో ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు పడుతూ విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేక, కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వక ఇలా జేబులోకి వెళ్ళి పైసలు కట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారే. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని ఇలా రేవంత్ రెడ్డి తుంగలో దొక్కుతూ ఇలా 10,000 కోట్ల ఫీజు బకాయిలు ఇవ్వకుండా ఇలా అందాల పోటీలకు, ఫుట్బాల్ పోటీలకు, హెలికాప్టర్ పర్యటనలకు ఉన్నటువంటి నిధులు విద్యార్థుల సంక్షేమానికి ఎందుకు లేవని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాయి ఆజాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, మామిడిపల్లి హేమంత్, ఎల్కపల్లి సురేష్, లక్ష్మీ ప్రసన్న, తడిగొప్పుల అనూప్ సాయి, అభిషేక్, ఆర్ఏ జశ్వంత్, గొడిసెల ప్రణీత్, రాహుల్, సూర్యప్రకాష్, సాయి మహి, సాయి శరణ్య తదితరులు పాల్గొన్నారు.